నేను చెప్పేటప్పుడు కూడా టాపిక్స్ మీరు ఏది చెప్తాంది అని మీకు కూడా తెలుస్తుంది, ఒక క్లారిటీ ఉంటుంది. ఖచ్చితంగా సిలబస్ చూడండి. మీకు మైక్రోబయాలజీ ఈరోజు ఇప్పుడు క్లాస్ చెప్తున్నాను. సో మైక్రోబయాలజీలో వైరాలజీ, సో వైరాలజీ టాపిక్ మీకు ఉంది. సో దాని గురించి ఇంట్రడక్షన్ ఇప్పుడు చెప్తాను. సో ఇది మైక్రోబయాలజీలో ఒక చిన్న బ్రాంచ్ అనమాట. సో మైక్రోబయాలజీ ఈజ్ నథింగ్ బట్ మనకి మైక్రో ఆర్గానిజమ్స్ ని ఏదైతే మనకు కనిపించవో అలాంటి వాటిని చూడడానికి మైక్రోబయాలజీ అనేది ఉంది. సో మైన్యూట్ థింగ్స్ ని విత్ ద హెల్ప్ ఆఫ్ మైక్రోస్కోప్ చూడడమే మైక్రోబయాలజీ. సో ఇక్కడ దీంట్లో ఒక బ్రాంచ్ వైరాలజీ. సో మనకి సపరేట్ గా బ్యాక్టీరియాని సపరేట్ గా స్టడీ చేసేదాన్ని బ్యాక్టీరియా అంటాం. సో ఇక్కడ వైరస్ ని సపరేట్ గా స్టడీ చేసేదాన్ని వైరాలజీ, ఫంగైని సపరేట్ గా స్టడీ చేసేదాన్ని మైకాలజీ. సో ఈ విధంగా బ్రాంచెస్ అయితే ఉన్నాయి. సో మీకు వెరీ ఇంపార్టెంట్ వైరాలజీ గురించి, ద స్టడీ ఆఫ్ వైరసెస్ ఈస్ కాల్డ్ వైరాలజీ అనమాట. సో మనకి మామూలుగా బ్యాక్టీరియా తెలుసు, బ్యాక్టీరియల్ సెల్ ఎట్లుంటుందో తెలుసు, మామూలుగా మనకి మన బాడీలో మన సెల్ ఎలా ఉంటుందో తెలుసు. సో సెల్లో మనకి ముఖ్యంగా మామూలుగా ఇప్పటి వరకు చదువుకున్నట్లు వైరస్ కాకుండా ఒక బ్యాక్టీరియల్ సెల్లో సెల్ మెంబ్రెయిన్ ఉంటుంది, సెల్ ఆర్గనెల్స్ ఉంటాయి కదా, సైటోప్లాజం ఉంటుంది, సైటోప్లాస్మిక్ మెంబ్రెయిన్ ఉంటుంది, సో లోపల న్యూక్లియస్ ఉంటుంది. ఇంకా కొన్ని సెల్ ఆర్గనెల్లీస్ ఏమేమి గోల్గి కాంప్లెక్స్ అని, రైబోజోమ్స్ అని, ఇవన్నీ కూడా మీరు చదువుకొని ఉంటారు. ఓకే, సో వైరసెస్ లో దాని స్ట్రక్చర్ ఏంటి, అసలు వైరస్ అంటే ఏమి అని చూసినట్లయితే, ఇంట్రొడక్షన్ చూసినట్లయితే, వైరస్ అనేది బ్యాక్టీరియాకి, ప్రతి ఆర్గానిజం కి అన్నిటికంటే చిన్నది, వెరీ స్మాలెస్ట్ పార్టికల్ అనమాట. వెరీ స్మాలెస్ట్ పార్టికల్ విచ్ కెన్ కాజ్ ఇన్ఫెక్షన్స్, విచ్ కెన్ కాజ్ డిసీజెస్. మనకి ప్రతి దానిలో కూడా చాలా చాలా చిన్న పార్టికల్ ని మనం వైరస్ అంటాం. సో స్మాలెస్ట్ ఇన్ఫెక్షియస్ ఏజెంట్. సో ఈ వైరసెస్ అనేది మనము లివింగ్ గా నాన్ లివింగ్ గా అని చెప్పలేమన్నమాట. మామూలుగా బ్యాక్టీరియల్ సెల్ వచ్చి దట్ ఈస్ లివింగ్. బ్యాక్టీరియల్ సెల్లో ఫ్లాజెల్లా ప్రెసెంట్ అంటే మొటిలిటీని బట్టి అది లివింగ్ అని చెప్తాము. సో ఆ రకంగా రకరకాలు బ్యాక్టీరియాస్ ఒక్కోటి కాలనీస్ మనకి ఫామ్ చేస్తుంది కదా. సో బ్యాక్టీరియా ఉంది అక్కడ అని మనకి ఎలా తెలుస్తుంది, దాని యొక్క మొటిలిటీ నేచర్ వల్ల. అంటే ఒక చోటు నుంచి ఒక చోటికి వెళ్ళడానికి ఫ్లాజెల్లా సహాయంతో వెళ్తుంది. సో ఈ విధంగా ఒక బ్యాక్టీరియా అక్కడ ఉంది అని తెలుస్తుంది. ఇంకా బ్యాక్టీరియా మనం కల్చర్ మీడియాలో, మీరు సెకండ్ ఇయర్ లో చదివింటారు, కల్చర్ మీడియాలో గ్రో చేసినట్లయితే కాలనీస్ ఫామ్ అవుతాయి. దాని ద్వారా బ్యాక్టీరియా అనేది ప్రెసెంట్ అయింది అని మనం ఈజీగా చెప్తాం. కానీ ఇక్కడ వైరసెస్ అనేది లివింగ్ గా ఉండొచ్చు, నాన్ లివింగ్ గా ఉండొచ్చు. ఒకటి వచ్చి లివింగ్ ఆర్ నాన్ లివింగ్. సో నాన్ లివింగ్ అంటే ఇన్సైడ్ ద బాడీ దే ఆర్ లివింగ్ పార్టికల్స్ అనమాట. సో మన బాడీలోకి వచ్చినప్పుడే దాని యొక్క మెటబాలిక్ యాక్టివిటీస్ అన్ని, ఒక లివింగ్ మ్యాటర్ ఉంది అని మనకి ఎట్లా తెలుస్తుంది, ఇప్పుడు నేను లివింగ్, సో నాలో మెటబాలిక్ యాక్టివిటీస్ ఫంక్షన్స్ అన్ని నీట్ గా జరుగుతున్నాయి కాబట్టి నేను లివింగ్. సో ఇక్కడ వైరసెస్ అనేది లివింగ్ అని ఎట్లా చెప్తామంటే దాంట్లో మెటబాలిక్ యాక్టివిటీస్ అంటే నథింగ్ బట్ డైజెషన్, రెస్పిరేషన్, ఇవన్నీ కూడా. సో ఏవైతే ఫంక్షన్స్ నీట్ గా జరుగుతున్నాయో అవి లివింగ్ కదా. సో ఇక్కడ లివింగ్ అని ఎప్పుడంటే ఒక హోస్ట్ లో, హోస్ట్ ఈస్ నథింగ్ బట్ ఈ వైరసెస్ ఒక దాని మీద ఆధారపడి జీవిస్తే, సో పారాసైట్ లాంటిది అనమాట. పారాసైట్ ఎప్పుడు చూసినా దానంటే అది బ్రతకలేదు, ఒకరిపైన ఆధారపడి వాటిని తింటూ వాటిపైనే ఫుడ్ కి, షెల్టర్ కి, వాటిపైన ఆధారపడి బ్రతికితే వాటిని పారాసైట్స్ అంటాం. సో ఇక్కడ మళ్ళీ మీకు పారాసైటాలజీ అని వేరేది ఉంది. సో ఇట్ ఈస్ నాట్ ఎ పారాసైట్, ఇట్స్ జస్ట్ లైక్ ఏ పారాసైట్ అనమాట. అంటే పారాసైట్ అని చెప్పేకూడదు వైరసెస్ ని, పారాసైట్ లాంటిది ఒక వైరసెస్ అనమాట. ఓకే, అంటే హోస్ట్ పైన జీవించి ఆధారపడి బ్రతికేదే వైరస్. ఇప్పుడు హోస్ట్ ఎవరైనా కావచ్చు, అనిమల్స్ కావచ్చు, అనిమల్స్ లో కౌ కావచ్చు, డాగ్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, బర్డ్స్ కావచ్చు, నెక్స్ట్ హ్యూమన్స్ కావచ్చు. సో ఇట్లా వీటిపైన ఆధారపడి వైరస్ అంటే వీటి బాడీలోకి వైరస్ వస్తుంది అంటే అప్పుడు ఈ వైరస్ అనేది ఒక లివింగ్ థింగ్ గా లోపలికి వస్తుంది. సో ఇక్కడ యానిమల్స్, హ్యూమన్స్ అంతా ఏమవుతారు, అప్పుడు హోస్ట్ అవుతారు. సో వైరసెస్ అనేది నాన్ లివింగ్ ఎప్పుడైతుందంటే మనిషి నుంచి బయటకు వచ్చేసిన తర్వాత వాటి యొక్క మెటబాలిక్ యాక్టివిటీస్ అన్ని కూడా స్టాప్ అయిపోతాయి వైరస్ లో. సో అప్పుడు దాన్ని నాన్ లివింగ్ పార్టికల్స్ అంటాం. ఎప్పుడైతే మళ్ళీ హోస్ట్ లోకి ఎంటర్ అవుతుందో అది లివింగ్ అయిపోతుంది. సో ఈ రకంగా వైరసెస్ ని
అట్లా లివింగ్ అని చెప్పలేం, అట్లా నాన్ లివింగ్ అని చెప్పలేం. దే ఆర్ బోత్ అనమాట. లివింగ్ కావచ్చు, నాన్ లివింగ్ అనొచ్చు. సో వైరసెస్ అందుకే పార్టికల్స్ అని కూడా అనొచ్చు అనమాట. ఓకే, నాన్ లివింగ్ ని మామూలుగా మనం ఏమంటాం, పార్టికల్స్ అని అంటాం, మాలిక్యూల్స్. సో ఆ విధంగా చెప్పుకుంటాం కదా. సో అట్లా నాన్ లివింగ్ అంటే మనం పార్టికల్స్ గా కూడా చెప్పుకోవచ్చు, లివింగ్ అంటే వైరసెస్ అని కూడా చెప్పుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ వైరసెస్ అనేది వెరీ స్మాలెస్ట్ ఇన్ఫెక్షియస్ ఏజెంట్ అన్న. సో వెరీ స్మాలెస్ట్ ఇంట్రాసెల్యులర్ ఇంట్రాసెల్యులర్ ఇన్ఫెక్షియస్ ఏజెంట్స్ అని చెప్పుకోవచ్చు. సో ఇంట్రాసెల్యులర్ అంటే విత్ ఇన్ ద సెల్ అది బ్రతకగలదు. సో ఇక్కడ హోస్ట్ లోపలికి వస్తుందంటే ఏంటి అర్థం, హోస్ట్ లోపలికి వచ్చి హోస్ట్ లో ఏదైనా టిష్యూస్ కానీ సెల్స్ లో కానీ దానిపైన ఆధారపడి బ్రతుకుతుంది కాబట్టి వీటిని ఇంట్రాసెల్యులర్ ఇన్ఫెక్షియస్ ఏజెంట్ అంటాం వైరసెస్ ని. ఓకే, ఇంట్రా ఈజ్ నథింగ్ బట్ విత్ ఇన్ సెల్, ఇన్ఫెక్షియస్ అంటే దే కెన్ కాజ్ ఇన్ఫెక్షన్స్ కాబట్టి. సో ఏజెంట్స్ అని ఎందుకంటామంటే ఏదైనా దేన్నైనా మనము ఆ అది కలగజేస్తుంది అంటే దాన్ని అలాంటి వాటిని మనం ఏజెంట్స్ అని పిలవచ్చు అనమాట. ఏదైనా ఒక పని చేసే వాళ్ళని. సో మీడియేటర్స్ లాగా చేసే వాటిని ఏజెంట్స్ అని అనొచ్చు. సో ఇక్కడ ఒక డిసీజ్ రావడానికి వైరసెస్ ఒక ఏజెంట్స్ లాగా వర్క్ చేస్తూ ఉంటాయి. సో ఇక్కడ సెల్ ఆర్గనెల్స్ ఏమీ కూడా ప్రెసెంట్ అయి ఉండదు. సెల్ ఆర్గనెల్స్ ఈజ్ నథింగ్ బట్ రైబోజోమ్స్, గాల్గి కాంప్లెక్స్, ఎండోప్లాస్మిక్ రెటికులం, లేకపోతే ఫ్లాజెల్లా, ఫిల్ ఇవంతా కూడా ఒక పార్ట్స్ కదా సెల్లులో మామూలుగా మనం చెప్పుకున్నట్లు. సో ఇక్కడ వైరసెస్ లో సెల్ ఆర్గనెల్స్ అనేవి అసలు ప్రెసెంట్ అయి ఉండవు అనమాట. సో ఇది ఇన్యానిమేట్ మీడియాలో పెరగదు. అంటే నిర్జీవమైన దేనిపైన ఇది ఆధారపడి బ్రతకదు. ఒక జీవం ఉంటేనే వైరసెస్ అనేది వాటిలోకి పోయి బ్రతకగలదు. సో ఇక్కడ ఇన్యానిమేట్ అంటే ఇప్పుడు సపోజ్ మనము కల్చర్ మీడియా సెకండ్ ఇయర్ లో తీసుకుంటే, కల్చర్ మీడియా ఏం చేస్తుంది, మనము కొన్ని పౌడర్స్ యూస్ చేసి ఒక మీడియా అనేది ప్రిపేర్ చేస్తాం. సో కల్చర్ మీడియాలో ఏమేమి ఉంటాయి, పెప్టోన్ ఉంటుంది, నెక్స్ట్ డిస్టిల్ వాటర్, నెక్స్ట్ pH సరిగ్గా మెయింటైన్ చేయబడుతుంది, న్యూట్రియంట్ సబ్స్టాన్సెస్ అన్ని కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం, ఆర్టిఫిషియల్ గా ప్రొవైడ్ చేస్తాం. సో ఈ మీడియా అనేది లివింగ్ థింగ్ కాదు కదా. సో ఒక ఆర్టిఫిషియల్ మీడియా ప్రిపేర్ చేసి అందులోకి మనం బ్యాక్టీరియా వదిలితే బ్యాక్టీరియా కెన్ ఈజీలీ గ్రో అనమాట. సో బ్యాక్టీరియా కెన్ ప్రొడ్యూస్ కాలనీస్ 24 to 48 అవర్స్ కి ప్రొడ్యూస్ చేస్తాయి. ఇక్కడ దీన్ని ఏమంటామంటే ఇన్యానిమేట్ మీడియా, అంటే ఎటువంటి జీవం లేదు ఈ మీడియాకి. ఓకే, బ్యాక్టీరియా ప్రెసెంట్ అయితే బ్యాక్టీరియాకి జీవం ఉంది, సో దీనిపైన ఆధారపడి బ్రతుకుతాను. సో ఇక్కడ ఏంటంటే వైరసెస్ ఇలాంటి ఇన్యానిమేట్ మీడియాలో వర్క్ చెయ్యదు, ప్రొడ్యూస్ కాదు, రీప్రొడ్యూస్ కాదు, అది బ్రతకలేదనమాట. సో ఎప్పుడు చూసినా అది ఒక లివింగ్ ఆర్గానిజం లోనే బ్రతకగలదు. అందుకే వాటిని ఇంట్రాసెల్యులర్ ఇన్ఫెక్షియస్ ఏజెంట్స్ అని అన్నాం. ఓకే, సో ఈ వైరసెస్ అనేవి యాంటీబయాటిక్స్ కి చాలా చాలా రెసిస్టెన్స్ ఇస్ నథింగ్ బట్ టాలరేట్ చేసుకుంటుంది, వాటిని తట్టుకోగలదు అనమాట. యాంటీబయాటిక్స్ కి ఎక్కువగా అవి సెన్సిటివ్ కాదు, రెసిస్టెన్స్ గా ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు సైజ్ లో చూసుకున్నట్లయితే వైరసెస్ అనేవి అదర్ మైక్రో ఆర్గానిజమ్స్ కంటే చాలా చాలా చిన్నవి అనమాట. ఇప్పుడు నేనేం చెప్తున్నా, సైజ్ గురించి చెప్తున్నా. సో సైజ్ లో చాలా చాలా చిన్న ఉంటాయి. సో సైజ్ చూసుకుంటే 20 to 300 నానోమీటర్స్ వరకు ఇది అంత చిన్నగా ప్రెసెంట్ అయి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఇది ఒక పెద్ద ఆర్బీసీ సెల్ అనుకోండి, ఎంత ఉంటుంది, 7.2 మైక్రాన్స్ ఇన్ డయామీటర్ లో ఆర్బీసీ సెల్ అనేది ఉంటుంది. సో ఈ వైరసెస్ అనేవి ఆర్బీసీతో పోల్చుకుంటే ఒకవేళ స్మాలెస్ట్ వైరస్ అనేది ఇంత ప్రెసెంట్ అయి ఉంటుంది. సో వెరీ వెరీ స్మాల్ సైజ్ లో ఈ వైరసెస్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ లార్జెస్ట్ వైరస్ ని స్మాల్ పాక్స్ వైరస్. సో స్మాల్ పాక్స్ వైరస్ ఈజ్ ద లార్జెస్ట్ వైరస్ అండ్ స్మాలెస్ట్ వైరస్ వచ్చి పార్వో వైరస్. పార్వో వచ్చి ఇది వెరీ స్మాలెస్ట్, ఇది వచ్చి లార్జెస్ట్ వైరస్. పార్వో